చునకానందం ముగ్గురు జీవితాలని అతలాకుతలం చేసింది. ఇటు ప్రియుడు, ప్రియురాలు జైలు పాలైతే భర్త ఎవరు లేని అనాథగా మిగిలిన పరిస్థితి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో నిన్న జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే ఈ 14 సంవత్సరాల క్రితం పెళ్ళైంది భాస్కర్తో. రాజంపేట మండలం అరగొండ గ్రామానికి చెందిన భాస్కర్ 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా వారికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వేరువేరుగా ఉంటున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పట్టణంలోని ఈ బస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉంటుంది. తో పాటు ఇద్దరు పిల్లలు కలిసి నివాసం ఉంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే కామారెడ్డి పట్టణ కేంద్రంలో ప్రీడి మోజులో ప్రీడితో కలిసి కొడుకుని చంపిన ఘటనలో ఆమె జైలు కటకట పాలైందని చెప్పవచ్చు. మొత్తంగా ప్రియుడు లక్ష్మీ నరసింహ ఆమె కుమారుణ్ణి అతి కిరాతకంగా చంపిన ఘటన పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 14 ఏళ్ల క్రితం భాస్కర్కు పెళ్ళయింది. అరగొండ గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయితే నివాసం ఉంటున్న క్రమంలో గత కొన్ని రోజులుగా వారి కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయి. మనస్పర్ధలు వచ్చిన నేపథ్యంలో ఒక్కటిగా కామారెడ్డి పట్టణంలో పిల్లలతో సహా నివాసం ఉంటుంది. నివాసం ఉంటున్న క్రమంలో ఓ వ్యక్తితో పరిచయమైంది. అక్రమ సంబంధానికి దారితీసింది. అక్రమ సంబంధం నేపథ్యంలో ఆ ప్రియుడు లక్ష్మీ నరసింహ తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో చంపిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనటికీ అక్రమ సంబంధాలు కొన్ని జీవితాలని అతలాకుతం చేస్తున్నాయి. అందులో ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే ఇద్దరు కటకల పాలైన పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూడొచ్చు ఇక్కడ కామారెడ్డి పట్టణంలో అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలామంది నిన్న ఇక్కడ చూసేందుకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కాలనీ వాసులు ఉన్నారు. వారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఇక్కడే ఉంటారా? మేము కొద్ది దూరంలో ఉంటాం. ఏం జరిగింది ఇక్కడ? నేను లేను, నేను హైదరాబాద్లో ఉన్నా. మీకు తెలిసింది పేపర్ ద్వారా, మీడియా ద్వారా తెలిసింది. ఇట్లా లవర్ చేసి పిల్లాడిని చంపేసిందని తెలిసింది. కామారెడ్డిలో ఈ మధ్యలో బాగా జరుగుతున్నాయి ఈ సమస్యలు. ఇంతకుముందు తండ్రి ముగ్గురు పిల్లలను చెల్లేసి చంపేసిండు. ఇట్లా కామారెడ్డిలో బాగా జరుగుతున్నాయి ఈ సమస్యలు. మొత్తానికి చూడొచ్చు కామారెడ్డి పట్టణంలో ఈ ఘటన జరిగిన తర్వాత చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే కామారెడ్డి పట్టణంలో అనేక క్రైమ్లు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ కాలనీ వాసులో నివాసం ఉండేవారు నేను నిన్ననే వచ్చాను హైదరాబాద్ నుండి. ఇక్కడ ప్రియుడు తన పిల్లల్ని చంపిన ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిందని చెప్తున్నారు. మొత్తానికి శ్రవణ్ను అడ్డస్తున్నాడనే నేపథ్యంతో హత్య చేశాడు ప్రియుడు లక్ష్మీ నరసింహ. ఇద్దరు కూడా కటకటాల పాలైన పరిస్థితి ఉంది. ఇద్దరిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ తరలించిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ ఘటనలో అర్థమైంది ఏంటంటే నీతి ప్రియుడి మోజులో పడి ప్రియురాలు తన 5 ఏళ్ల కొడుకుని చంపుకున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తన ఇల్లీగల్ కార్యకలాపాలకు అడ్డొస్తున్నాడనే నేపథ్యంలో లక్ష్మీ నరసింహ హత్య చేసిన పరిస్థితి చూడొచ్చు. దానికి సంబంధించి ఈ ఘటనలో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈమెతో ఎన్ని రోజుల నుంచి ఈ అక్రమ సంబంధం నేర్పాడు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రియుడు మోజులో పడి కొడుకును హత్య చేయించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు ప్రియుడు లక్ష్మీ నరసింహ. అయితే 14 ఏళ్ల క్రితం అరగొండకు చెందిన భాస్కర్తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. సమస్యలు ఏర్పడంతో కామారెడ్డిలో ఇద్దరు పిల్లలతో సహా నివాసం ఉంటుంది. నివాసం ఉంటున్న క్రమంలో మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన నేపథ్యంలో అది పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. అక్రమ సంబంధం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న లక్ష్మితో పాటు ఇద్దరు పిల్లలు కలిసి నివాసం ఉంటున్నారు. నివాసం ఉంటున్న
క్రమంలో లక్ష్మీ నరసింహతో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత గత కొన్ని రోజులుగా సవ్యంగానే సాగింది. అనుకోని రూపంలో మృత్యువు వెంటాడింది. తన కుమారుణ్ణి లక్ష్మీ నరసింహ హత్య చేసిన ఘటన నిన్న కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో శ్రవణ్ తల్లి లక్ష్మితో పాటు లక్ష్మీ నరసింహ అనే ప్రియుడు ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. నివాసం ఉంటున్న క్రమంలో పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి తమకు ఇల్లీగల్ కార్యకలాపాలకు అడ్డొస్తున్నాడనే నేపథ్యంలో లక్ష్మీ నరసింహ ఏదైతే సంబంధించిన కుమారుడు హత్య చేసిన పరిస్థితి నెలకొంది. బాధడంతో 5 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఇద్దరిని ఏదైతే లక్ష్మీ నరసింహను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తానికి ఈ ఘటనలో క్షణిక ఆనందం కోసం జరిగిన ఏదైతే క్షణిక ఆనందం కోసం ఉన్న కొద్దిపాటి ప్రేమ కోసం ఈ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో తమకు అడ్డొస్తున్నాడనే నేపథ్యంలో ఆ కుమారుడు శ్రవణ్ను హత్య చేసిన పరిస్థితి నెలకొంది. తల్లి పురమాయించడంతోనే లక్ష్మీ నరసింహ ఆ శ్రవణ్ను హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణలో తేలిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ అన్యోన్యంగా కలకాలం కలిసి జీవించాలని పెద్దలు పెళ్లి చేస్తారు. పెద్దలు పెళ్లి చేసిన భాస్కర్ అదేవిధంగా కలిసి జీవించాలనుకున్నారు. కానీ 14 ఏళ్ల క్రితం వారి పెళ్లి పేటాకులైన పరిస్థితి నెలకొంది. 14 ఏళ్ల క్రితం జరిగిన పెళ్లి ఇటీవల కాలంలో పేటాకులైంది. పేటాకులైన నేపథ్యంలో నరసింహతో వివాహేతర సంబంధం నేర్పడం, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొడుకు హత్య వరకు దారి చేసిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.